నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. రఫేల్ యుద్ధ విమానాలు కాశ్మీర్ బార్డర్లో పెట్రోలింగ్ నిర్వహించాయి. 4 ఫైటర్ విమానాలు పహారా కాసినట్లు తెలుస్తోంది. జెట్ పెట్రోలింగ్ గురించి పాక్ మీడియా వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ప్రస్తుతం బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత వైమానిక దళంకు సంబంధించిన 4 రఫేల్ యుద్ధ విమానాలు మంగళవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ గగన వీధుల్లో పహారా కాసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాక్ మీడియా వార్తలను ప్రచారం చేసింది. పాక్ సరిహద్దు వద్ద భారతీయ వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టినట్లు పేర్కొన్నది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భారత యుద్ధ విమానాలకు వెనక్కి పంపినట్లు ఓ కథనంలో పాకిస్తాన్ మీడియా ప్రకటించింది. భారతీయ గగనతల సరిహద్దుల్లోనే ఆ రఫేల్ విమానాలు పెట్రోలింగ్ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. పెట్రోలింగ్ నిర్వహించిన రఫేల్ విమానాలు లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటలేదని పాక్ మీడియా చెప్పింది. రఫేల్ కదలికలను తమ వైమానిక దళ విమానాలు గుర్తించినట్లు పాక్ పేర్కొన్నది. అయితే ఇండియా 24 నుంచి 36 గంటల్లో తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు పాక్ మంత్రి అతాహుల్లా తరార్ పేర్కొన్న విషయం తెలిసిందే. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు చూసి పాక్ ఆర్మీ అలర్ట్ అయ్యి వెనక్కి పంపినట్లుగా పేర్కొంది. అయితే ఆ రఫేల్ విమానాలు లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటలేదని తెలిపింది. భారత నిఘా డ్రోన్లు సైతం ఎల్ఓసిలో సందర్శించినట్లు కథనంలో తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా గిల్గిట్ పాక్కు అన్ని విమానాలను పాకిస్తాన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. భారత్ చేసే ఏదైనా దురాక్రమణకు తగిన సమాధానం ఇవ్వడానికి పాకిస్తాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు ఇవాళ ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం జరిగింది. పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు చెందిన అంశంపై ఆ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం జరగడం రెండోసారి. ఫస్ట్ సమావేశంలో సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే.